బైబిల్ స్టడీ అనగా మొదటిగా మనం ఆలోచన చేస్తే బైబిల్ స్టడీ అనగా ఏమిటి అని ఆలోచన చేస్తే గెటింగ్ ఇన్ టు ద ఇంటలెక్చువల్ హవర్ అనమాట. అంటే బైబిల్ని శ్రద్ధగా ధ్యానించి అందులో ఉన్న అంశాలను మన యొక్క జీవితాలను బలపరుచుకోవడానికి వాడబడటము అని ఈ యొక్క కూడిక యొక్క ప్రాధాన్యత అన్నమాట. అయితే మన అంశంలోకి వెళ్ళబోయే ముందు మనం ఎవరిని పోలి జీవించాలి అన్నది ఈరోజు మనం తెలుసుకుంటాం. అయితే నా ప్రశ్న ఏమిటి అని అంటే, దేవుని పోలి జీవిస్తే మనం కరెక్ట్గా జీవించినట్లా, లేదంటే దేవుని పోలి జీవించిన వారి యొక్క జీవితాలను పోలి జీవిస్తే మనం కరెక్ట్గా జీవించినట్లా అని ఆలోచన చేస్తే అది రెండూ కరెక్టే. అయితే ద ప్రియారిటీ ఏంటి అని ఆలోచన చేస్తే హైయెస్ట్ ప్రియారిటీ దేవుని పోలి జీవించాలి అన్నది ముఖ్యంగా తీసుకోవాలి. అయితే ఎఫ్ఎస్సి పత్రిక 5:1 ఏం సెలవిస్తున్నాడు అన్నది చూద్దాం. ఎఫ్ఎస్సి పత్రిక 5:1 5:1 పేజ్ నంబర్ 175. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. ఇక్కడ ఏమని సెలవిస్తున్నాడు అంటే ప్రభువును పోలి జీవించాలి. మనము ప్రభువును పోలి జీవిస్తున్నాము అన్నట్లయితే మనము దేవుని యొక్క ప్రియమైన పిల్లలముగా ఉన్నాము అని చెప్పి సెలవిస్తున్నాడు. తర్వాత అదే పౌలు కూడా ఇంకొక మాట అంటాడు. 1 కొరింథీయులలో 11:1 ఏమంటాడనంటే, నేను దేవుని పోలి నడుచుకున్న విధానమున మీరు కూడా నన్ను పోలి నడుచుకొనండి అని చెప్పి సెలవిస్తాడు. అయితే ఈరోజు మన అంశం ఏమిటి అని అంటే, స్టెఫెన్ ఇన్స్పైర్డ్ బై జీసస్ లేదా స్టెఫెన్ అడ్మైర్డ్ బై జీసస్. స్టెఫెను ఏ విధముగా దేవుని చేత ప్రేరేపింపబడ్డాడు, ఎలాంటి పోలికలు కలిగి ఉన్నాడు అన్న అంశాన్ని ఈరోజు మనం చూడబోతున్నాం. స్టెఫెను గురించిన చరిత్రలో అతని పేరు బైబిల్ గ్రంథంలో 11 సార్లు లిఖింపబడింది. అంటే 1 నుంచి 11 సార్లు అన్నమాట. అయితే అతని గురించిన చరిత్ర అయితే అపోస్తల కార్యములో 6వ అధ్యాయము 7వ అధ్యాయంలో లిఖింపబడింది. ఈ సెక్షన్లో 6 నుంచి 15 వచనాలు మనం చదువుదాం. తర్వాత 7వ అధ్యాయంలో మొదటి 2 వచనాలను మనం చూసుకొని తర్వాత 51 నుంచి 60 వచనాల వరకు మనం ధ్యానిద్దాం. అపోస్తల కార్యములు 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం 2 వచనాలుగా చదువుకొని మనం ముందుకు సాగుదాం. పేజీ నంబర్ 108. ఆ దినములలో శిశువుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాన్లను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగసాగిరి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిశువుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యమును బోధించుటమాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. ఇక్కడ మనకి ఏం కనబడుతుందంటే, స్టెఫెను ఎంపిక చేయబడడానికి కారణం కనబడుతుంది. ఏంటి అని అంటే, గ్రీకు భాష మాట్లాడే యూదులు ఏమంటున్నారంటే, వాళ్ళలో ఉన్న విధవరాలను చిన్న చూపు చూశారని చెప్పి వారి హెబ్రీయుల మీద సనుగుతూ వచ్చినారన్నమాట. అలాగూ వారు సనుగుతూ ఉంటే ఆ 12 శిశువులు ఎవరైతే ప్రభువు యొక్క శిశువులు ఉన్నారో వారు అపోస్తులు అన్నవారు వారు ఏం చేశారంటే, మేము వాక్యాన్ని బోధించటం మాని మీకు ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు కనుక మీరేం చేస్తారు అని చెప్పి తర్వాత 3-4 వచనాల్లో తెలియజేశాడు. 3-4 చదువుతున్నాను. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. వీరేం చెప్తున్నారనంటే, మేము వాక్య పరిచర్య యందును ప్రార్థించే విషయంలోనూ మేము ఎడతెగక ఉండాలి. కాబట్టి మీరేం చేస్తారంటే, ఈ పని కొరకు 7 పేరు పొందిన వారిని తీసుకోండి. వారు ఆత్మతో నింపబడి ఉండాలి, జ్ఞానముతో కూడా నింపబడిన వారై ఉండాలి అని చెప్పి వారిని అపోస్తులు ఆ విధంగా జన సమూహానికి తెలియజేశారు. తర్వాత 5వ అధ్యాయంలో మనం చూస్తే 5-6 మనం చూద్దాం. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫెను, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తీమోను, పర్మేనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియొక వాడును అగు నికోలాసు అను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తుల ఎదుట నిలువబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. అలాగున విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండబడిన వారిలో మొట్టమొదటి వాడిగా స్టెఫెను యొక్క పేరు లిఖింపబడింది. అంటే మనం అతని పేరు ఎన్నిసార్లు లిఖింపబడింది అని చెప్పి మనం బైబిల్లో అనుకున్నాం?
11 సార్లు లిఖింపబడింది అనుకున్నాం. అంటే ఒకటి వచ్చేసి ఆయన పరిశుద్ధాత్మ విషయంలో మొదటివాడైతే, ఇంకొక ఒకటి వచ్చేసి ఆయన విశ్వాసము కలిగి ఉండటంలో మొదటివాడిగా ఉన్నాడు. అలాంటి వారందరినీ ఎంపిక చేసుకున్న తర్వాత ఆయన ఎలాంటి ప్రభువు పోలికలో జీవించాడని చెప్పి అన్నాం కదా. ఎలాంటి పోలికలు ప్రభువు నుంచి ఆయన తీసుకున్నాడు, అవి మనకేం తెలియజేస్తున్నాయి అన్నది మనం ఈరోజు అంశంలో చూద్దాం. తర్వాత వాళ్ళు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని ఆ పనికి అప్పగించుకున్నారన్నమాట. ఆ విధంగా చేయమని చెప్పి వారికి ఆదేశించారు. తర్వాత దేవుని వాక్యము ప్రబలమై శిశువుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. ఈ యెరూషలేములో ఎప్పుడైతే వాక్యం ప్రబలమై వస్తుందో వాళ్ళు ఎడతెగక ప్రార్థన చేస్తూ వచ్చారు, ఎడతెగక వాక్య పరిచర్య చేస్తూ వచ్చారు. కనుక ప్రభువు కూడా వారి మనవులు విని ఆ విధంగా వారి యొక్క సంఖ్యను, ఆ శిశువుల సంఖ్యను కూడా అభివృద్ధి చేశాడు. తర్వాత 8 నుంచి మనం చూస్తే 8వ అధ్యాయం మనం చూద్దాం. స్టెఫెను కృపతోను బలముతోను నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను. అంటే ఎలాంటి కృపను అతడు నింపబడి ఉంటే అంతటి గొప్ప సూచక్రియలు చేయగలుగుతాడు. ఒకసారి మనం కృప అనే పదానికి స్పెల్లింగ్ చూస్తే KRUPA అని చెప్పి తెలుస్తుంది. అయితే ఒకవేళ అతడు కన్నీడు కార్చే విషయంలోనైతేనేమి, కష్ట సమయాల్లో ప్రార్థించే విషయంలో అయితేనేమి అతడు ఎడతెగక ఉన్నాడేమో, అందుకే ప్రభువు చేత కృపతో నింపబడి ఉన్నాడు. అలాగనే R స్టాండ్స్ ఫర్ ఆయన యొక్క రుధిరాన్ని మార్చుకున్న విషయం, ఆ సందర్భం నుండి తన పవిత్రతను కాపాడుకుంటూ వచ్చాడు కనుక అందుచేత అతను ప్రభువు చేత కృపతో నింపబడిన వాడై ఉండి ఉండొచ్చు. అలాగనే U స్టాండ్స్ ఫర్ అతడు అనుదినము తను తాను ఉపేక్షించుకుంటూ ఉంటే దేవుని చేత కృపతో నింపబడుతూ ఉండొచ్చు. తర్వాత P స్టాండ్స్ ఫర్ అనుదినము ప్రార్థన చేసే విషయంలో, పవిత్రత కాపాడుకునే విషయంలో అతడు ప్రభువునందు దగ్గరగా ఉన్నాడు కనుక ప్రభువు చేత కృపతో నింపబడుతూ ఉన్నవాడై ఉండి ఉండొచ్చు. అయితే A స్టాండ్స్ ఫర్ ఆరాధించే విషయంలోనూ తన్ను తాను అప్పగించుకునే విషయంలోనూ దేవుని చేత కృపతో నింపబడిన వాడై ఉండి ఉండొచ్చు. తర్వాత ఎప్పుడైతే మనం కృపతో నింపబడుతూ వస్తామో అప్పుడే సమస్య స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కూడా స్టెఫెన్కు ఒక సమస్య స్టార్ట్ అయింది. ఆ సమస్య ఏంటి అన్నది 9వ అధ్యాయం నుంచి స్టార్ట్ అవుతుంది. మనం చదువుతూ ముందుకెళ్దాం. అప్పుడు లెబర్తీనులు అనబడిన సమూహములోను, కురేనీయుల సమూహములోను, అలెగ్జాండ్రియుల సమూహములోను, కిలికియా నుండి ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫెనుతో తర్కించిరి. గాని మాటలాడుటయందు అతడు అగుపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారెదిరింపలేకపోయిరి. ఇక్కడ జన సమూహాలన్నీ కూడి వచ్చి అతనితో వాదన దిగాలని చెప్పి అనుకున్నాయి. అలాంటి సమయంలో దేవుని చేత అతడు ప్రేరేపింపబడిన ఆత్మ కలిగిన వాడై ఉన్నాడు కనుక ఆ జ్ఞానమును వారందరూ ఎదిరింపలేకపోయారని చెప్పి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. తర్వాత 11లో మనం చూద్దాం. అలాగున వారు నిజాయితీగా వారిని ప్రభువు నమ్మిన స్టెఫెనును ఎదిరించాలనుకున్నప్పుడు వారు ఎదిరించలేకపోయారు. తర్వాత వారు ఏం చేశారన్నది మనకు తెలుస్తుంది 11లో. అప్పుడు వారు, వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలుకగా మేము వింటిమని చెప్పుటకు మనుషులను కుదుర్చుకొని ప్రజలను శాస్త్రులను రేపి అతని మీదికి వచ్చి అతనిని పట్టుకొని మహాసభ యుద్ధకు తీసుకొని పోయి అబద్ధపు సాక్షులను నిలువబెట్టిరి. వారు, ఈ మనుష్యుడెప్పుడును ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మశాస్త్రమునకును విరోధముగా మాట్లాడుచున్నాడు అని చెప్పి అతని మీద ఏం మాట్లాడారనంటే దూషణ వాక్యాలను మాట్లాడారు. దూషణ వాక్యాలు మాట్లాడుతూ అబద్ధ సాక్షులను నిలవబెట్టి అతని మీద ఒక నిందలు మోపి అతన్ని చంపించే వరకు తీసుకెళ్తారు వాళ్ళు. ఒకసారి తర్వాత మనం ఏం జరుగుతుందని చూస్తే ఎలాంటి నిందలు మోపారని అంటే పరిశుద్ధాత్మను ఎదిరించిన వాడే, పరిశుద్ధ స్థలమును పాడు చేసిన వాడే ఉన్నాడు, ఆ ధర్మశాస్త్రానికి విరోధంగా మాట్లాడుచున్నాడు అని చెప్పి వారు సెలవిస్తూ ఉన్నారు. ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమనిరి. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడెను. వీరు ఇంకొక నింద మోపారు. ఎలాంటి నింద మోపారు అని అంటే మోషే మనకిచ్చిన ఆచారాలన్నింటినీ యెహోవా మనకిచ్చిన ఆచారాలు అక్కడ చూద్దాం ఒకసారి. నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమనిరి.
ఇక్కడ ఏం చెప్తున్నారంటే వాళ్ళు, నజరేయుడైన యేసు ఈ లోకానికి వచ్చి ఈ చోటును పాడు చేశాడు అని చెప్పి స్టెఫెను పలికాడు అని చెప్పి వాళ్ళు అంటున్నారు అక్కడ. తర్వాత వారు ఆ మాటలన్నీ విన్న తర్వాత స్టెఫెన్ వైపు తేరి చూశారు సభలో ఉన్న వారంతా. అలాగ చూచినప్పుడు అతని ముఖం ఏ విధంగా కనబడిందనంట, దేవదూత ముఖము వలె కనబడిందంట. తర్వాత 7వ అధ్యాయంలో మనం చూస్తే మొదటి వచనము మనం చదువుదాం. ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాను. అందుకు స్టెఫెను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి. ఇక్కడి నుంచి ఏం చెప్తున్నాడనంటే, వారు నిజమేనా అని అడిగినప్పుడు స్టెఫెన్ అంటున్న మాట ఏంటంటే, సహోదరులారా, తండ్రులారా అని చెప్పి వినండి ఈ మాట అని చెప్పి సెలవిస్తున్నాడు. అయితే ఈ 2వ వచనం నుంచి 50వ వచనం వరకు ఏం సెలవిస్తాడనంటే, సువార్తను ప్రకటిస్తాడు. ఎలాంటి సువార్త ప్రకటిస్తాడంటే, ఆ ఆదాము మొదలుకొని అతని సంతానం నుంచి సొలొమోను వరకు ఏ విధంగా అయితే మనం తప్పిపోయామో ఆ విధానం అంతటినీ తెలియజేస్తూ వస్తాడు. ఆ యొక్క భావం ఏమిటి అని ఆలోచన చేస్తే, ఆ చెప్పిన వచనం అంతటికి, ఆ సువార్త అంతటికి భావం ఏమై ఉంది అని ఆలోచన చేస్తే, 1 పేతురు 2:21 నుంచి మనం ఆలోచన చేద్దాం. 1 పేతురు 2:21 నుంచి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరియించిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు, ఆయన శ్రమపట్టబడియు బెదిరింపక న్యాయము తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి. తర్వాత చెప్తున్న మాట ఎవరికి అని అంటే, ఆ సమాజంలో ఎవరైతే దేవుని వాక్యాన్ని విన్నారో వారందరికీ ఆ వచనం తగులుతుందన్నమాట. 25వ వచనం ఏంటి అంటే, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మరలి ఉన్నారు అని చెప్పి సెలవిస్తున్నాడు. మీరు తర్వాత మనం ఏం తెలుసుకుంటామనంటే, మీరు వాక్యాన్ని వింటున్నారు కానీ వాక్యానికి లోబడని వారిగా ఉన్నారు అని చెప్పి అక్కడ అన్నట్లుగా తెలుస్తుంది. స్టెఫెన్ అంటాడు ఆ మాట కూడా ముందు వచనాలలో 51 నుంచి అంటాడు 7వ అధ్యాయంలో. అయితే ఇక్కడ ఆ సువార్తకు భావాన్ని ఇక్కడ చూసాం. ఏమని సెలవిస్తున్నాడు అంటే, క్రీస్తు మన కొరకు బాధపడాడయ్యా, మనము ఆయన అడుగుజాడల్లో నడవడానికి చనిపోయాడు కానీ మనం ఆయన తీర్పు పొందడానికి కారణం అదే, మన పాపమే దానికి కారణము, ఆయనను శిక్ష విధింపడానికి ఆ విధంగా కారకుడయ్యాడు అని చెప్పి సెలవిస్తూ ఉన్నాడు. ఆయన యందు ఏ పాపము లేదయ్యా అని చెప్పి సెలవిస్తున్నాడు 22లో. తర్వాత ఆయన నోట ఏ కపటమును కనబడలేదు అని చెప్పి సెలవిస్తున్నాడు. ఇంకా ఏం సెలవిస్తుండొచ్చు అంటే, ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు, ఆయన శ్రమపట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికే తన్ను తాను అప్పగించుకొనెను అని చెప్పి సెలవిస్తున్నాడు. తర్వాత 24లో మనం చూస్తే, మనము పాపల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరయ్యా అని చెప్పి ఆ సువార్తకు భావాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే అక్కడ మనం చూస్తే ఆయన శరీరమందు పాపము లేదు, మనం చేసిన ఆ శరీరానుసారమైన పాపాలన్నింటినీ ఆయన మ్రాను మీద మోసుకొని వచ్చి మన కొరకు అక్కడ తీర్పు తీర్చే దేవునికి తను తాను అప్పగించుకున్నాడయ్యా అని చెప్పి ఆ సువార్త యొక్క భావాన్ని వారికి తెలియజేశాడు. తర్వాత 7వ అధ్యాయంలో అపోస్తల కార్యములు 7:51 నుంచి మనం చూస్తాం. ఆ మాటలు అన్న తర్వాత స్టెఫెన్ ఏమని పలుకుతున్నాడో చూడండి. అలాగ సువార్త ప్రకటించిన తర్వాత ఏమంటున్నాడో మనం ఆలోచన చేయాలి. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచ నొల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు ప్రవర్తనలో ఎవరిని హింసింపకయుండిరి, ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి, ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి అని చెప్పి సెలవిస్తూ ఉన్నాడు. ముష్కరులారా అని చెప్పి అంటున్నాడు. అంటే బాధతో నిండుకున్న కోపంతో మాట్లాడుతున్నాడు ఆ మాట. ముష్కరులారా, హృదయాన్ని చెవులను దేవుని వాక్యమునకు లోబరచనొల్లని వారలారా అని చెప్పి ఆ సమూహం అంతటికీ మాట్లాడుతున్నాడు. సమూహంలో ఎవరైతే అనేక సమూహాలన్నీ కూడా ఆయన దగ్గరికి వచ్చాయి కదా, అతన్ని తర్కించడానికి వచ్చాయి కదా, ఆ సమూహంతో ఇలాగ మాట్లాడుతున్నాడు అన్నమాట. ముష్కరులారా అంటున్నాడు, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబరచనొల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు కదా అని చెప్పి సెలవిస్తున్నాడు. ఆ మాట అన్న తర్వాత ప్రవర్తనలో
ప్రభువుని గురించి తెలియజేసిన వారిని ఎవరిని చంపకుండా మీరు ఉన్నారు, అలాగున్న ప్రభువుని గురించి, ప్రభు యొక్క రాకడను గురించి తెలియజేసిన వారిని చంపారు కదా, అలాగా కాక ఆయనను కూడా చంపి హత్య చేసిన వారు అయినారు మీరు అని చెప్పి అక్కడ స్టెఫెన్ మాట్లాడుతున్నాడు. అలాగున్న మాట్లాడిన తర్వాత ఏం జరిగింది అని ఆలోచన చేస్తే, దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రం మీరు పొందితిరి కానీ దానిని గైకొనలేదని చెప్పాను. ఇక్కడ ఏం సెలవిస్తున్నాడు అంటే, మీరు దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రాన్ని అయితే పొంది ఉన్నారు, అయితే దాన్ని ధ్యానించే భాగ్యం మీకు లేదు, దాన్ని ధ్యానించే మనసు మీకు లేదు అని చెప్పి అక్కడ వారికి సెలవిస్తున్నాడు. తర్వాత స్టెఫెను యొక్క కోపము ఆ 2 వచనాల్లోనే కనబడింది. తర్వాత వారి కోపము ఎంతవరకు తీసుకెళ్ళిందో మనం ఇప్పుడు చూద్దాం. వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పన్నులు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. చూసారా, వారు ఆ విధముగా ఎలాగూ తీసుకెళ్లారంటే అతన్ని కోపముతో మండిపడి పళ్ళు కొరుకుతూ వెళ్ళారంట. అతని మీద పడి అతన్ని చంపడానికి, అతన్ని తీసుకుని వెళ్ళి చంపడానికి. అలా కోపంతో మండిపడి పళ్ళు కొరుకుతూ ఉన్నప్పుడు అప్పుడు ప్రభువు పరిశుద్ధాత్మ ద్వారా అతను నింపబడి దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూశాడంట. మనుష్య కుమారుని దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. అంటే పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన వాడై ఉండి యేసుక్రీస్తును అంటే మనుష్య కుమారుని దేవుని యొక్క కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట అంటే ఒక దర్శనాన్ని చూశాను అని చెప్పి తెలియజేస్తున్నాడు. అంటే దర్శనాన్ని చూసిన వాడిలో కూడా మొదటి వాడిగా ఇక్కడ ఉన్నాడు. ఎవరు? స్టెఫెను. తర్వాత ఏం జరిగింది అని ఆలోచన చేస్తే 57లో మనం చూద్దాం. అప్పుడు వారు పెద్ద కేక వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను యొక్క యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ఇక్కడ సౌలు దగ్గర వీళ్ళు పర్మిషన్ తీసుకుంటున్నారు అన్నమాట. అంటే ఆ యవనుని దగ్గర వీళ్ళు పర్మిషన్ తీసుకుంటున్నారు, మేము స్టెఫెన్ని ఇలాగూ చంపుతూ ఉన్నాము అని చెప్పి. అయితే ప్రభువు ఏ విధంగా పర్మిషన్ తీసుకున్నాడంటే, నీ దగ్గర ఒక హతసాక్షి మరణం అవుతున్నాడు, ఆ హతసాక్షి బదులుగా నీవు నాకు హతసాక్షిగా అవుతావు అని చెప్పి ప్రభువు అక్కడే మాట్లాడినట్లు అక్కడ స్టెఫెన్తో. తర్వాత ముందు వచనంలో ఆ భాగంలో ముందు మనం చూస్తే ఏం జరిగింది అనేది, రాళ్ళు రువ్వి చంపారన్నమాట అతన్ని. అంటే రాళ్ళు రువ్వడం అంటే ఏంటనంటే దానికి ఉన్న మట్టి అంతా తీసివేసి ఇలాగూ పట్టుకొని ఇస్త్రితే అది ఇటు కోసుకునేలాగా వెళ్తుంది అనమాట. అది రువ్వడం అంటే. రాళ్ళతో కొట్టడం అని అంటే మామూలుగా రాళ్ళతో కొట్టడం. రువ్వడం అని అంటే ఆ రాళ్ళు తీసుకొని ఇట్లా విసిరినప్పుడు అది కోసేలాగా వెళ్తుంది, ఆ మనిషిని ఒక శరీరాన్ని కోసేలాగా వెళ్తుంది, అది రువ్వడం అంటే. అలాగూ వారు చంప ఉద్దేశమై అలాగూ చంపారనమాట అతన్ని. అలాగ శిక్ష విధించారు ఆయనకి, ఏ తప్పు చేయని ఆయనకి. అయితే ఆయన ఆ సమయంలో కూడా ఎలాంటి దేవుని పోలికను కలిగి ఉన్నాడు చూడండి ఒకసారి. 59:60లో మనం చూద్దాం. ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అప్పుడు అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఆయన మోకాళ్ళుని ఎవరైతే అతన్ని చంపుతూ ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ఒకసారి ఇతని స్టెఫెను యొక్క జీవితాన్ని మనం చూస్తే సాక్షాత్తు ప్రభువును ఏ విధంగా పోలి జీవించాడన్నది మనం తెలుసుకోవచ్చు. ప్రభువు కూడా అలాగూ చనిపోతూ ఉన్న సమయంలో, ఆ సిలువ వేయబడుతున్న సమయంలో కూడా ప్రార్థన చేశాడు. ఎలాంటి ప్రార్థన చేశాడు? ప్రభువా వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరయ్యా అని చెప్పి ప్రార్థన చేశాడు. అలా ఆయన ప్రేమను ఇతడు ఏ విధంగా కనపరిచాడో చూడండి. అలాంటి పోలికను కలిగి ఉన్నాడు. అయితే మన యొక్క విశ్వాస జీవితాన్ని ఇలాగూ స్టెఫెన్ లాగా మనం జీవించాలి అనుకున్నప్పుడు అలాంటి విశ్వాస జీవితాన్ని దేవుని పోలి జీవించకుండా బలహీనపరిచేవి ఏవి అనేది మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక ఇందాక మనం చదివిన అధ్యాయంలోనే అయితే 4వ అధ్యాయం మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 4:24 నుంచి 29 వరకు మొదటిగా చదువుకొని 30-31 కూడా చదువుకొని తర్వాత చివరిగా 30వ వచనాన్ని మనం చూసుకుందాం. నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. అంటే ఇప్పుడు ఇక్కడ చెప్పబడే ప్రతి మాట ఆ జన సమూహం ఎవరైతే ఉన్నారో ఆ సమూహం అంతా స్టెఫెన్ మీద తిరుగుబడి తర్కించాలనుకున్నారు కదా, వారందరూ చేసిన తప్పులన్నీ ఇక్కడ కనబడతాయి అన్నమాట.
ఆ, మొదటిగా చూస్తే నవీన స్వభావమును వారు ధరించుకొనలేదు. అంటే అక్కడ ఏమన్నాడు స్టెఫెను, మీరు వాక్యానికి లోబడనల్లి వారులై ఉన్నారు అని చెప్పి అన్నాడు. అంటే మన వాక్యానికి లోబడలేదు అని అంటే మనలో నవీన స్వభావము లేదు అని చెప్పి అక్కడ చెప్పినట్లు. తర్వాత అబద్ధం 25లో మనం చూస్తే మనము ఒకరికొకరము అవయములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. ఇక్కడ ఏం చెప్తున్నాడు, అబద్ధం ఆడకూడదు అని చెప్పి సెలవిస్తున్నాడు. ఇంతకు ముందు కూడా నరసింహుల అంకుల్ ద్వారా మనం విన్నాం. ఏమని విన్నాం, అబద్ధం ఆడిన వారు కూడా నరకానికి పాత్రులై ఉంటారని చెప్పి ప్రకటన గ్రంథంలో లెక్కింపబడిందని చెప్పి అన్న తెలియజేశారు. అదే విధముగానే ఇక్కడ కూడా వారు ఎలాంటి అబద్ధం ఆడారంటే అబద్ధ సాక్షులను నిలువబెట్టి ఒక ప్రభువును పోలిక జీవిస్తున్న వ్యక్తిని చంపడానికి వారు పూనుకున్నారు. తర్వాత 26లో మనం చూస్తే కోపపడుడి కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అని చెప్తున్నాడు. అయితే వారి కోపం ఏం చేసింది, ఒక స్టెఫెను యొక్క జీవితాన్ని అంతటితో ముగించేలాగా చేసింది. అయితే స్టెఫెను చూపించిన కోపము కొద్దిసేపు మాత్రమే ఉంది, కానీ ఆ బాధతో నిండుకున్న కోపము కొద్దిసేపే ఉంది. కానీ అయితే వారు చూపించిన కోపం అయితే సూర్యుడు అస్తమించేంత వరకు ఉందేమో. తర్వాత 27, 28, 29 మొత్తం 3 వచనాలు మనం చూసుకుందాం. అపవాదికి చోటు ఇయ్యకుడి, దొంగిల్లు వాడు ఇక మీదట దొంగిల్లక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి. అక్కడ స్టెఫెను కూడా ఏం చేస్తున్నాడు, అతన్ని తీసుకొని వెళ్ళి అతని దగ్గర సమాజం ఎదుట నిలువబెట్టి అతని మీద నిందలు మోపుతున్నప్పటికీ అతను ఏ విధంగా మాట్లాడుతున్నాడు అంటే దుర్భాష ఏది మాట్లాడకుండా క్షేమాభివృద్ధికరమైన మాటలే మాట్లాడుతున్నాడు. అంటే వీరి యొక్క ఆత్మలు కూడా ప్రభు ఎదురికి తీసుకురావాలనే సంకల్పం అతనిలో మనం చూస్తాం. తర్వాత అపవాదికి చోటు ఇయ్యకుడి అని ఎవరికి సెలవిస్తున్నాడు అంటే అక్కడ ఎవరైతే జన సమూహం ఉన్నారో వారందరికీ ఆ మాట వర్తిస్తుంది. ఏ విధంగా వారు అపవాదికి చోటిచ్చారంటే స్టెఫెను తర్కించి ఏ విధముగా అయినా అతనిని చంపాలి అన్న యొక్క మనస్తత్వంను కలిగి ఉన్నారు. అది అపవాదికి చోటు ఇవ్వడం ఆ సందర్భంలో. తర్వాత అలాగూ చేయకూడదు, కష్టపడాలి, మనము పంచిపెట్టుటలో చేతులను మంచి పని చేయడానికి కష్టపడాలని చెప్పి ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. తర్వాత 31, 32లో మనం చూస్తాం. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని ఎడలనొకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును నొకరినొకరు క్షమించుడి. ఇక్కడ స్టెఫెను ఏ విధంగా క్షమించాడు, వారు అతన్ని చంపుతూ ఉన్నప్పటికీ కూడా వారిని ఏమని ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరయ్యా, వీరి పాపమును క్షమించమని చెప్పి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువు కూడా అంతే కదా, ఆయన మరణిస్తున్నప్పుడు ప్రభువా తండ్రి వీరేమి చేసినారో వీరు ఎరుగరయ్యా అని చెప్పి ప్రార్థన చేశాడు. సేమ్ అదే క్షమాపణను కలిగి ఆ యొక్క లక్షణాన్ని అతను పోలి ఉన్నాడు అన్నమాట. తర్వాత వారిలో కనబడేది ఏంటంటే ద్వేషం కనబడుతుంది, కోపం కనబడుతుంది, అల్లరి కూడా కనబడుతుంది. ఎలాంటి అల్లరి కనబడుతుంది అక్కడ ఆలోచన చేస్తే, అతని వస్త్రాలు తీసి ఒక యవనుని దగ్గర పెట్టి అతన్ని అవమానపరుస్తూ ఉన్నారు. అలాంటి అల్లరితో కూడిన ఆ దూషణ వాక్యాలు వాళ్ళు పలుకుతూ ఉన్నప్పటికీ ఈ పోలికలన్నీ మనం ఎవరైతే జన సమూహం అంతటిలో చూస్తూ ఉన్నామో విశ్వాసాన్ని బలహీనపరిచే ఈ యొక్క పోలికలన్నింటినీ, ఈ ఎలిమెంట్స్ అన్నీ మనకి కనబడకపోయినా మన ప్రభువు కనబడతాయి. అయితే ప్రభువు ఏమని సెలవిస్తున్నాడు అన్నది మనం చూద్దాం. ప్రభువు దాని గురించి ఏమని సెలవిస్తున్నాడు. 1 కొరింథీయులకు 5:7లో 1 కొరింథీయులకు 5:7లో సెలవిస్తున్నాడు. మొదటి కొరింథీయులకు 5:7, పేజీ నంబర్ 148. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద ఊటకై ఆ పాతదైన పిండిని తీసి పారవేయుడి. ఇక అంతేకాక క్రీస్తు అను మన పస్కా వశువును వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కపట్యమును సత్యమునను పులిపిండిని రొట్టెతో పండుగను ఆచరింతము. ఇలాంటివన్నీ స్వభావాలు మనం కలిగి ఉంటే మన యొక్క విశ్వాస జీవితంలో అవి ఎలాంటి పిండిగా ఉన్నాయని చెప్పి ఇక్కడ ప్రభు సెలవిస్తున్నాడు. చూడండి, అవన్నీ పులిపిండిగా ఉన్నాయని చెప్పి సెలవిస్తున్నాడు. అలాంటి పులిపిండిని తీసివేయాలంట, అప్పుడే మనం ఎలాంటి పిండిని కలిగి ఉంటామని చెప్పి సెలవిస్తున్నాడు అంటే నిష్కపటమైన సత్యమైన పులిపిండిని మనం కలిగి ఉంటామని చెప్పి సెలవిస్తూ ఉన్నాడు.
అలాగ మనము కలిగి ఉంటే, ఆ పిండిని మనం కలిగి ఉంటే, అలాంటి ఈ యొక్క విశ్వాసాన్ని బలహీనపరిచే ఈ యొక్క ఎలిమెంట్స్ అన్నిటినీ మనము దూరంగా పెడితే ప్రభుకు దగ్గరగా ఉండడానికి మనకు అవకాశం ఎక్కువ. అలాగున దూరం పెట్టినప్పుడు మనం ఒక పండుగను ఆచరిద్దాము అని చెప్పి ఇక్కడ సెలవిస్తున్నాడు. దాన్ని ఏ పండుగను మనకు ముందున్న పండుగ ఏమిటి అని ఆలోచన చేస్తే గొర్రెపిల్ల మహోత్సవం. అది ప్రభువు యొక్క రాకడ సమయానికి అది ఒక మార్గంగా ఉంది. ఆ యొక్క సంఘటనని మనం చూద్దాం. దేవుని యొక్క రాకడను మనం ఇప్పుడు చూద్దాం. ఆయన ఎలాగూ వస్తాడు, ఆ స్థానం ఏ విధంగా ఉంటుంది అన్నది, అది ఏ విధంగా జరుగుతుంది అన్నది జీసస్ సెకండ్ కమింగ్ అంటారు. దానికి ఉన్న మరో పేరు ఏంటి అని అంటే ప్రీ మిలీనియనిజం అని చెప్పి తెలియజేస్తారు. అందును గూర్చిన వాక్యం ఎక్కడుంది అని అంటే 1 తెస్సలోనికీయులకు 4:16-15 మనకు తెలుస్తుంది. 1 తెస్సలోనికీయులకు 4:16 ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దములతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా నుందుము. ఇక్కడ ఇంకొక వచనం కూడా చూద్దాం. 1 కొరింథీ 15:51 కూడా చూసి ఆ 2 వచనాలు కలిపి మనం ధ్యానించుకుందాం. 15:51 ఇదిగో పేజీ నంబర్ 157, 1 కొరింథీ 15:51. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము అని చెప్పి సెలవిస్తున్నాడు. అయితే ఆయన పరలోకము నుండి మధ్యాకాశానికి వస్తాడని చెప్పి ముందున్న వచనంలో మనం తెలుసుకున్నాం. మధ్యాకాశం అంటే ఏంటి అని అంటే పరదైసు అని చెప్పి చెప్తారు. అంటే ఎన్నో ఆకాశాలు ఉన్నాయని కూడా అర్థం వస్తుంది. 7 ఆకాశాలు ఉన్నాయని కూడా తెలియజేస్తారు. మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయన తెల్లటి గుర్రం మీద మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఇక్కడున్న మనం ఏం జరుగుతుంది అంటే మనకు రెప్పపాటున మనం అందరము ఆయన దగ్గరికి వెళ్తాం. ఆయన అక్కడ స్టార్ట్ చేస్తే మనకి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఎలాంటివి అంటే అది ఇక్కడ ఉండదంటే పునరుత్థానం అంటారు. ఎలాంటి పునరుత్థానంలో మీరు నిండి ఉన్నారు అని చెప్పి సెలవిస్తాడు. అయితే మొదటి పునరుత్థానం వచ్చేసి హతసాక్షుల పునరుత్థానం అని చెప్పి చెప్తారు. మొదటి పునరుత్థానం హతసాక్షుల పునరుత్థానం అని ఎందుకు అంటారు అని అంటే ఎవరైతే ప్రభువు కొరకు చనిపోయి ఆయన పరిచర్య చేసే ఆ యొక్క సందర్భంలో చనిపోతారో వారిది హతసాక్షుల పునరుత్థానం అని చెప్పి తెలియజేస్తారు. తర్వాత ఎవరైతే ఆ సమయం వరకు ఎదురు చూస్తూ ఉండి ప్రభువు సాధారణంగా మరణాన్ని అనుభవించుతారో వారు మృతుల పునరుత్థానం కిందికి వస్తారు. తర్వాత ఎవరైతే ఆ సమయం వరకు ప్రభువు రాకడ సమయం వరకు సజీవులుగా ఉంటారో వారిది జీవ పునరుత్థానం అని చెప్పి తెలుసుకోవాలి. వారు ఒక ఆర్డర్గా వెళ్తామన్నమాట మనం అందరం కూడా. ఎలాగా అంటే మొదటిగా హతసాక్షుల పునరుత్థానంలో పొందిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ మొదటిగా వెళ్తూ ఉంటారు. వారి వెనుక ఎవరైతే మృతులుగా ఉంటారో వారందరూ వెనుక వెళ్తూ ఉంటారు. వారి తర్వాత సజీవులుగా ఎవరైతే ఉన్నారో వారు జీవంతో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఆ సమయం వరకు వారు 3వ స్థానంలో ప్రభు యొద్దకు చేర్చబడతారు. అలాగూ చేర్చబడిన తర్వాత మనకు అక్కడ ఏం జరుగుతుంది అనే ఆలోచన చేస్తే ఆ పరదేశులో మనకు ఆ సంఘం ఏ సంఘాలు అయితే ఎత్తబడి ఉంటాయో భూలోకంలో ఉన్న ప్రతి సంఘం ఎత్తబడుతుందని చెప్పి వాక్యానుసారంగా ఉంది. అయితే అలాగున్న సంఘాలను ఎత్తబడిన తర్వాత ఆ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రభువుతో వివాహం ఆడతారు. అక్కడ వివాహం ఆడిన తర్వాత మనము ప్రభువు 7 సంవత్సరాలు అక్కడ పరదైసులో ఉంటాం. పరదైసులో 7 సంవత్సరాలు ఆయనతో కలిసి మనం జీవించిన తర్వాత ఆయన మనల్ని 7 సంవత్సరాలు ఆయన పోషిస్తూ వస్తాడు. 7 సంవత్సరాలు గడిచిన తర్వాత మొదటి అడుగు మనం భూమి మీద ఒలీవల కొండ దగ్గరికి ప్రభువు అడుగు పెడతాడు. ఒలీవల కొండ మీద అడుగు పెట్టినప్పుడు ఆ కొండ 2గా చీల్చబడి మధ్యలో నీళ్లు ఉబుకుతాయి అని చెప్పి వాక్యంలో ఉంది. తర్వాత 2వ అడుగు ఎక్కడ పెడతారంటే యెరూషలేము దగ్గర పెడతాడు. యెరూషలేము దగ్గర పెట్టినప్పుడు
అప్పటికి యెరూషలేము దేవాలయము కట్టబడి ఉంటుంది. అలా కట్టబడిన ఆ మందిరము దగ్గర ఆయన సింహాసనాన్ని అధిష్ఠించుకొని 1000 ఏళ్ళు మనల్ని పరిపాలన చేస్తాడు. అక్షయమైన దేహముగా ఉన్న మనలందరినీ సజీవులుగా ఎవరైతే ఉండి దేవుని నమ్మకుండా ఉంటారో వారితో పాటుగా మనల్ని అందరినీ కలిపి ఆయన 1000 ఏళ్ళు పరిపాలన చేస్తాడు. 1000 ఏళ్ళ పరిపాలన గురించి ఎక్కడ ఉంది అని అంటే ప్రకటన గ్రంథము 26లో ఉంది. అక్కడే పునరుత్థానముల గురించి కూడా లెక్కింపబడింది. 26లో మనం చూద్దాం. 26 ప్రకటన 26. ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులు, పరిశుద్ధులై యుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకుని యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. ఇక్కడ 1000 ఏళ్ళ పరిపాలన గురించి తెలియజేస్తూ వస్తున్నాడు ప్రభువు. తర్వాత 7వ అధ్యాయంలో కూడా మనం చూస్తే 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును అని చెప్పి సెలవిస్తూ ఉన్నాడు. 1000 ఏళ్ళ పరిపాలన జరుగుతుంది. ఇక్కడ భూమి మీద 1000 ఏళ్ళ పరిపాలన జరుగుతుందని చెప్పి వాక్యం సెలవిస్తుంది. అలాగున 1000 ఏళ్ళ పరిపాలన జరిగిన తర్వాత ఏం జరుగుతుంది అని ఆలోచన చేస్తే ప్రకటన గ్రంథంలోనే 20వ అధ్యాయంలోనే 11 నుంచి 15 వరకు మనం ఆలోచన చేస్తే, మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న యొక్కనిని చూచి తిని, భూమి ఆకాశములు ఆయన సమ్ముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువు చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండుట చూచి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిదిరి. ఏం జరుగుతుందంట? 1000 ఏళ్ళ పరిపాలన జరిగిన తర్వాత మనకు తీర్పు ఉంది అని చెప్పి సెలవిస్తున్నాడు. ఎలాంటి తీర్పు ఉందనంటే, ఎవరైతే దేవుణ్ణి విశ్వసించి ఉంటారో వారందరూ కుడివైపున ఉంటే, ఎవరైతే విశ్వసించకుండా ఉంటారో వారందరూ ఎడమ వైపున ఉంటారు. అందరికీ కూడా తలాంతుల చొప్పున ఆ యొక్క తీర్పు ఉంటుంది. ఎవరైతే ఈ విధంగా సరిగ్గా జీవించి ప్రభువు యందు ఎక్కువ దగ్గరగా దేవుని పోలి జీవించి ఉంటారో వారందరూ కూడా ఎక్కువ తలాంతులు పొందుతూ ఉంటారు. ఇప్పుడు మనం కానుకల పెట్టెలో కానుకలు వేస్తాం. తర్వాత ఏం చేస్తారు? వాళ్ళు 50లన్నీ ఒక పక్క, 100లన్నీ ఒక పక్క, 10లన్నీ ఒక పక్క అట్లా విభాగిస్తారు. అలాగనే ప్రభువు కూడా మనం చేసిన పరిచర్యను బట్టి మనకు కూడా తలాంతులను విభజిస్తాడు. ఎక్కడ అని అంటే పరలోక రాజ్యంలో మనకు స్థానం అక్కడ. అలాగనే ఎవరైతే దేవుని నమ్మకుండా ఉంటారో వారికి కూడా అలాగో తీర్పు తీరుస్తాడు. తీర్పు తీర్చిన తర్వాత వారికి కూడా తలాంతుల చొప్పునే మరణ శిక్ష విధిస్తాడు. అది అగ్నిగుండంలో కాల్చబడుతూ ఉంటుంది. తర్వాత చివరిగా ఏం జరుగుతుందంటే సాతాను కూడా శిక్షణ విధిస్తాడు. అది ఎక్కడ ఉంది అని ఆలోచన చేస్తే ఇదే వచనంలోనే ఉంది. ఆ 14వ వచనంలో మనం చూస్తే మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడును అని చెప్పి సెలవిస్తున్నాడు. అంటే ఎలాగూ చెప్పాడంటే ఇది ఒక భావాన్ని తీసుకురావడానికి చెప్పాడనమాట. ఎవరైతే మరణానికి కారకులు అవుతున్నారో వారి మరణాన్ని, ఆ మరణం ఎవరి వల్ల కలిగింది? సాతాను ద్వారా కలిగింది. కాబట్టి ఆ మరణాన్ని, ఆ సాతాన్నే ఏం చేస్తానంటున్నాడు? చివరిగా అలాగున అగ్నిగుండంలో పడవేయబడతాడు వాడు కూడా అని చెప్పి అక్కడ సెలవిస్తున్నాడు. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఈ రెండవ మరణం ఎవరికి లేదు అని చెప్పి సెలవిస్తున్నాడు? మొదటి పునరుత్థానంలో పొందిన ఎవరైతే ఉంటారో, పునరుత్థానంలో ఉంటారో వారికి ఆ మరణము లేదు అని చెప్పి ఇక్కడ ప్రభువు ముందుగా సెలవిచ్చాడు. చూడండి ఎక్కడ అంటే 6వ అధ్యాయంలోనే సెలవిచ్చాడు. ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనై యుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు అని చెప్పి సెలవిస్తున్నాడు. అంటే ప్రభువును విశ్వసించిన వారికి సాతానుకు చోటు ఇవ్వరు కాబట్టి సాతానికి ఆ యొక్క స్థానము లేదు వారిలో అని చెప్పి సెలవిస్తున్నాడు. అలాగున మరణాన్ని సాతానుతో పోల్చినట్లుగా ఆ వాక్యం కనబడుతుంది. తర్వాత 15వ వచనంలో మనం చూస్తే, ఎవరి పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. ఇక్కడ ఏం సెలవిస్తున్నాడు అంటే, కొంతమంది అంటూ ఉంటారన్నమాట, నేను ప్రభువుని నమ్మి ఇన్నేళ్ళ నుంచి నేను ప్రభువులో ఉన్నాను అని చెప్పి సెలవిస్తున్నాడు. అయితే నువ్వు ఎన్నేళ్ళు ప్రభువులో ఉన్నావు అన్నది కాదు, కానీ నువ్వు ఎంత, దీనికో 2 పదాలు వాడతాను. ఆ పదాలు ఏంటివి అని అంటే సిన్సియారిటీ, సీనియారిటీ అనమాట. దేవుడు సిన్సియారిటీని చూస్తాడు కానీ సీనియారిటీని చూడాడు. నువ్వు ఎంత సిన్సియర్గా ప్రభువు కొరకు ఉన్నావు అన్నది చూస్తాడు కానీ నువ్వు ఎంత సీనియర్గా ప్రభువులో ఉన్నావు అన్నది అయితే ప్రభువు చూడాడు.
అది అలాగున్న నువ్వు ఎప్పుడైతే సిన్సియర్గా ఉంటావో అప్పుడు నీ యొక్క పేరు జీవగ్రంథం అందు వ్రాయబడి ఉంటుందని చెప్పి ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. తర్వాత మనం ఆలోచన చేస్తే ఇలాగూ తీర్పు తీర్చబడుతుంది. తర్వాత ఏం జరుగుతుంది అని ఆలోచన చేస్తే 2 పేతురు 3:11, 12. 2 పేతురు 3:11, 12 2 వచనాలు కలిసి ఉన్నాయి. 2 చదువుదాం. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఇక్కడ ఏం సెలవిస్తున్నాడంటే యుగాంతము గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ఈ విధముగా ఆకాశములన్నీ లయమైపోతాయి అని చెప్పి సెలవిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోతాయి అని చెప్పి సెలవిస్తూ ఉన్నాడు. అలాగున యుగాంతము జరుగుతుంది అని చెప్పి చివరిగా సెలవిస్తున్నాడు. అయితే ఆ సమయం వరకు మనం ఏం చేయాలనంట, మన యొక్క భక్తిని, మన యొక్క ప్రవర్తనను పరిశుద్ధతతో నింపబడి జాగ్రత్తగా కలిగి ఉండాలి అని చెప్పి సెలవిస్తున్నాడు. జాగ్రత్తగా మనం చూసుకోవాలి మన భక్తిని, మన పరిశుద్ధాత్మను అని చెప్పి సెలవిస్తున్నాడు. తర్వాత మనం ఒక వచనాన్ని ఎఫ్ఎస్సి పత్రికలో ఒక వచనాన్ని వదిలిపెట్టి వచ్చాం. ఏది ఆ వచనం మనం ఆలోచన చేస్తే 30వ వచనం, ఎఫ్ఎస్సి పత్రిక 30 చూద్దాం. చూడండి, ఎఫ్ఎస్సి పత్రిక 30. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఇక్కడ ఏం సెలవిస్తున్నాడు అంటే విమోచన దినం. ఎలాంటి విమోచన దినం? ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇంతకుముందు మనం చూసిన విధంగా అక్కడ లోకము నుండి మనకు విమోచన. ఎక్కడ విమోచన? పరలోకానికి మనం చేర్చబడుతూ ఉన్నప్పుడు ఈ భూమి మీద మనకు అవసరం లేదు కనుక, ఈ భూమి మనకు అవసరం లేదు కనుక అది లయమైపోతుంది, మహావేంద్రముతో అది నశించిపోతుందని చెప్పి అక్కడ వాక్యంలో సెలవిస్తున్నాడు. అప్పుడు మనకి ఏం జరుగుతుందంటే నిజముగా మనము విమోచన, అక్కడ మనకు విమోచన జరుగుతుంది, లోకము నుండి మనకు విమోచన కలుగుతుంది. అంతవరకు మనం ఏం చేయాలని ఆలోచన చేస్తున్నాడు అంటే పరిశుద్ధాత్మను మనం దుఃఖపరచకుండా ఉండాలి అని చెప్పి సెలవిస్తూ ఉన్నాడు. అయితే ఈ వచనం అంతటిని నేను ఎందుకు తెలియజేశాను అంటే మనం ఎలాంటి పునరుత్థానంలో ఉన్నామో అని తెలుసుకోవడానికి నేను ఈ విధంగా తీసుకొని వచ్చాను. స్టెఫెను ఏ పునరుత్థానానికి చెందినవాడు? మొదటి పునరుత్థానం, హతసాక్షుల పునరుత్థానానికి చెందినవాడు. అంటే ప్రభువు యొక్క రాజ్యంలో తన పేరుకు తగినట్లుగా ఒక కిరీటంగా మార్చబడ్డాడు. ఎవరు? స్టెఫెను. అతని పేరుకు భావం ఏంటి అని ఆలోచన చేస్తే క్రోన్ అని వస్తుంది, అంటే కిరీటము అని వస్తుంది అనమాట. అంటే అతని పేరుకు తగినట్లుగా ప్రభువుకు కిరీటంగా మారాడు. ఎవరు? స్టెఫెను. ఎప్పుడు కిరీటంగా మారాడు అని ఆలోచన చేస్తే ఆయన ఎప్పుడైతే ప్రభువులో జీవించాడో, ప్రభువును తన జీవితంలో కనపరుచుకున్నాడో, అన్ని విషయంలోనూ ప్రభువుని ఏ విధంగా అయితే చూపించుకున్నాడో అప్పుడు ఆయన ఆ యొక్క హతసాక్షుల పునరుత్థానంలో పొందినవాడై ఉన్నాడు. ఆ కిరీటంగా ప్రభువుకు మార్చబడ్డాడు. మనము కూడా ప్రభువు యందు ఈ విధంగా దేవుని పోలి జీవిస్తే అప్పుడు మనము కూడా ఆయనకు ఒక భాగంగా మనం ఉంటాం. ఆయన ముందు అన్నాడు కదా, మనమందరము అవయములై ఉన్నాము అని చెప్పి సెలవిచ్చాడు. అయితే ఒక చిన్న సంఘటన తెలియజేస్తాను. యేసన్న అని చెప్పి బాగా పేరు పొందిన వ్యక్తే. ఆయన కూడా ప్రవర్తనే ఇలాగూ సేవకుడే అనమాట. ఆయన ఒక మాట అన్నాడు, అలాగ ప్రకటిస్తూ ఆయన ఎన్నో పాటలు కూడా రాశాడు. ఆయన ఏం చెప్పాడనంటే, ఒకవేళ ప్రభువు నా దగ్గరికి వచ్చి యేసన్నా నేను నీకు నీ కుడిపార్శ్వన కూర్చునే స్థానం ఇస్తాను, నా పక్కన నువ్వు వస్తావా అని చెప్పి అడిగినప్పుడు ఆయన అంటాడంట, లేదు ప్రభువా నేను అలాగ రాలేను అని చెప్పి అంటాడంట. ఎందుకు నీకు అంత భాగ్యం వద్దా అని చెప్పి అన్నప్పుడు, ప్రభువా నాకన్నా ముందు భక్తులు ఎంతోమంది ఉన్నారయ్యా, వారందరూ నీ కుడిపార్శ్వన కూర్చొనే ఉంటారు, వారందరూ కూర్చుంటారు. ఆ స్థలంలో నేను కూర్చుంటే నేను ఎక్కడో అక్కడ నుంచి నేను చూడాలయ్యా, అలాంటి స్థానం నాకు వద్దు, కానీ వీలైతే నీ ఒళ్ళో కూర్చునే భాగ్యం నాకు ఇస్తావయ్యా అని చెప్పి అన్నాడంట. ఎంత బాగా అన్నాడు చూడండి, ఎంత పోలిగ్గా జీవించింటే అంతటి మాట అంటాడు ఆయన. అలాగున మనం కూడా పోలి జీవించాలి. అయితే ఒక మాట నీకు తెలియజేస్తాను. మనకు ఒక రహస్య సందేశం ఉందన్నమాట. ఆ రహస్య సందేశం ఏమిటి అని ఆలోచన చేస్తే మొదటి 5 గ్రంథాలలో నుంచి ఒక సెంటెన్స్ వస్తుంది. అది ఏంటి అని అంటే, వీఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు బి ఫాలో జీసస్ అని చెప్పి తెలుస్తుంది. ఆ సంఘటన అది ఎలాగుంది అని అంటే, బైబిల్ మొదటిగా లిఖింపబడింది హెబ్రూ భాషలో లిఖింపబడింది. హెబ్రీ భాషలో మొట్టమొదటి పదం ఏమిటి అని ఆలోచన చేస్తే బెరీ షీట్ అని చెప్పి తెలుస్తుంది. ఆ బెరీ షీట్ అనగా అర్థం ఏంటి అని అంటే ఆది యందు లేదా ఇన్ ద బిగినింగ్ అని చెప్పి అర్థం వస్తుంది. దాంట్లో ఉన్న చివరి అక్షరము టీ.
టీతో ఇంకొక పదం ఏంటి అని అంటే టావ్ అని చెప్పి తెలుస్తుంది. ఆ టావ్ అనే పదాన్ని ఎందుకు తీసుకున్నారనంటే దేవుడు అన్నిటినీ చేసిన తర్వాత 7 దినములు సృష్టినంతా చేసిన తర్వాత మంచిది అని చెప్పి అనుకున్నాడు. అంటే టావ్ అనగా అర్థం ఏంటి అంటే మంచిది. ఆ మంచిది అన్న ఆ పదం నుంచి వీరు ఇంకొక పదాన్ని తీసుకున్నారు, టోరాహ్ అనే పదం. టోరాహ్ అనే పదం ఏంటి అని అంటే ఇన్స్ట్రక్టెడ్ టు బీ ఫాలో అని చెప్పి అర్థం వస్తుంది. అది ఏ విధంగా తీసుకున్నారో ఆ 5 గ్రంథాల నుంచి చూస్తే మనకి ఏ విధంగా రహస్య సందేశం మనకు తెలపబడింది అని ఆలోచన చేస్తే మొదటిగా టోరహ్ అనే పదం లిఖింపబడిన తర్వాత 50 అక్షరాలు మనం ఎంచుతూ వెళ్తే 50 అక్షరాల తర్వాత మళ్ళీ టోరహ్ కనబడుతుంది. అది ఆది కాండం నిర్గమకాండంలో 50 అక్షరాల తర్వాత 50 అక్షరాల తర్వాత అలా కనబడుతూ వస్తుంది. అలాగే మనం లేవియాకాండాన్ని వదిలిపెట్టి సంఖ్యాకాండము ద్వితీయోపదేశ కాండానికి వెళ్తే అక్కడ 49 అక్షరాలు ఎనిక్కుంటుందన్నమాట. అంటే దే ఆర్ బోత్ పాయింట్ ఇన్ టు ద లేవియాకాండం. ఎందుకు లేవియాకాండానికి చూపిస్తున్నాయి అని ఆలోచన చేస్తే ప్రతి 7 అక్షరాలకి హెబ్రూ భాషలో యాహో అని లిఖింపబడిందంట. యాహో అని అంటే యెహోవా యెహోవా. ఇప్పుడు మనకు రహస్య సందేశం వచ్చినట్లే, వీఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు బి ఫాలో జీజస్ యెహోవా, వీఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు బి ఫాలో జీజస్ యెహోవా అని చెప్పి సెలవిస్తున్నాడు. ఆయనను పోలి మనం జీవించాలని చెప్పి సెలవిస్తున్నాడు. ఆ రహస్య సందేశంగా ఆయనను పోలి జీవించాలంటే కొన్ని బలహీనపరిచేటివి ఉన్నాయని చెప్పి ఇంతసేపు మనం అనుకున్నాం. వాటన్నిటినీ మనము పరిష్కరించుకుంటే మన యొక్క జీవితాన్ని సక్రమంగా తీసుకువెళ్ళొచ్చు అని చెప్పి కూడా మన యొక్క విశ్వాస జీవితంలో అయితేనేమి పరిశుద్ధాత్మ విషయంలో అయితేనేమి సరిగ్గా చూసుకోవచ్చు అని చెప్పి సెలవిచ్చాడు. అలాగుననే ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు వాడుక చొప్పున కొన్ని విషయాలు చేశాడు. వాడుక చొప్పున కొన్నిటిని పాటించాడు. అవి మనం పాటిస్తే దేవుని పోలి జీవించినట్లే. అలాగ జీవిస్తే మనము ఇలాంటి ఏవైతే బలహీనపరిచేటివి ఉంటాయో వాటన్నిటినీ మనం జయించవచ్చు అని చెప్పి తెలియజేశాడు. అయితే లూకా రాసిన పత్రిక 4:16 మనం చూస్తే, లూకా రాసిన సువార్త 4:16, లూకా రాసిన సువార్త 4:16 అండి. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి. ఇక్కడ ఏం చూస్తాము? వాడుక చొప్పున ఎక్కడికి రావాలంటున్నాడు? సమాజ మందిరానికి రావాలంటున్నాడు. అంటే ప్రతి విషయంలో ఎలాంటి సమస్య వచ్చినప్పటికీ వాడుక చొప్పున మనం ఏదైతే ముందు నుంచి పాటిస్తూ వస్తున్నామో, ఏ దినాలైతే దేవుని కొరకు అర్పింపబడి ఉన్నాయో ఆ దినాలలో ప్రతి సమయంలో మనము దేవుని యొక్క మందిరానికి రావాలి అనేది ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అలాగున దేవుని పోలిక ఇది ఒకటి. అలాగూ దేవుణ్ణి మనం పోలికగా తీసుకోవాలి, ఇది ఒక విషయంలో. ఇంకొక విషయంలో మనం ఆలోచన చేస్తే మార్కు సువార్త 10:1, మార్కు సువార్త 10:1, మార్కు సువార్త 10:1. ఆయన అక్కడి నుండి లేచి యూదయ ప్రాంతములకును యోర్దాను అద్దరికిని వచ్చాను. జన సమూహములు తిరిగి ఆయన యొద్దకు కూడి వచ్చిరి. ఆయన తన వాడుక చొప్పున వారికి మరలా బోధించుచుండెను. తర్వాత బోధించే విషయంలో వాడుక చొప్పున ఉండాలి. అంటే ఏ విధంగా అయితే స్టెఫెను తన సంఘటనను చూడలేదు, కానీ అక్కడ తన ఉన్న ఆ యొక్క స్థితిలో నుంచి కూడా ప్రభువును గురించి బోధించే అంశాన్ని ఏ విధంగా అయితే తీసుకున్నాడో, మనము కూడా మన యొక్క జీవితాలలో ఏ యొక్క సంఘటన వచ్చినప్పటికీ, ఎలాంటి సందర్భంలో మనం ఉన్నప్పటికీ ప్రభువును గురించి బోధించే విషయంలో మనం వెనుకడుగా వేయకూడదు. అలాగుననే వాడుక చొప్పున విషయాన్ని చేయాలి అని చెప్పి సెలవిస్తున్నాడు. తర్వాత లూకా రాసిన సువార్త 22:39 కూడా ప్రభు ఒక వచనాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. లూకా రాసిన సువార్త 22:39, తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలివల కొండకు వెళ్ళగా శిశువులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు ప్రార్థన చేయుడని చెప్పి. తర్వాత ఏం చేయాలంటే వాడుక చొప్పున ప్రార్థన చేయాలని చెప్పి సెలవిస్తున్నాడు. మనకు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నా మన యొక్క విశ్వాస జీవితాన్ని బలహీనపరిచే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నా, అయితే మనల్ని బలపరిచే ఎన్ని ఉన్నాయంటే ఓన్లీ 3 ఉన్నాయి. మొదటిది వచ్చేసి ఆయన యొక్క మందిరానికి ఎడతెగక రావాలి, అంటే వాడుక చొప్పున మందిరానికి రావాలి. రెండవది వచ్చేసి వాడుక చొప్పున బోధించాలి. మూడవది వచ్చేసి వాడుక చొప్పున ప్రార్థన చేయాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. వాడుక చొప్పున ప్రార్థన చేయాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. ఒకసారి యోహాను సువార్త 6:28-29 కూడా చూద్దాం. యోహాను సువార్త 6:28-29 కూడా.
వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయనను అడుగగా, యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియలని వారితో చెప్పెను. ఇంకొకటి ఏంటి అని అంటే ఆయనను విశ్వసించడం కూడా అలాంటి క్వాలిటీ, ఆయనను పోలి జీవించడమే అన్నట్లుగా ఇక్కడ సెలవిస్తున్నారు. కొంతమంది వ్యక్తులు అక్కడ అడిగినప్పుడు ప్రభువును ఆయన ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. తర్వాత 36 నుంచి 40 వరకు నేను చదువుతున్నాను. మీరు నన్ను చూచియుండియు విశ్వసింపకయున్నారని మీతో చెప్పి తిని, తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వచ్చురు. నా యొద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. ఆయన నాకు అనుగ్రహించిన దాని ఎంతటిలో నేనేమియు పోగొట్టుకొనక అంత్య దినమున దాన్ని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. ఇక్కడ చూసారా ఎలాంటి వచనాన్ని ప్రభు సెలవిస్తున్నాడు అంటే, మీరు నా యందు విశ్వాసం ఉంచితే మీరు నాతో పాటుగా ఆ యొక్క పరలోక రాజ్యంలో స్థానాన్ని పొందుకుంటారని చెప్పి సెలవిస్తూ ఉన్నాడు. ఎవరైతే నన్ను విశ్వసింపకుండా నా చిత్తానుసారంగా నడుచుకోకుండా ఉంటారో వారు నరకానికి పాత్రులై ఉన్నారని చెప్పి ఇక్కడ సెలవిస్తూ ఉన్నారు. నాకు ఇష్టంగా నడవండి అని చెప్పి ప్రభువు వేడుకుంటున్నాడు కనుక మనము ఆయనకు ఇష్టానుసారంగా జీవిద్దాం. ఇలాగున మనం దేవుని పోలి జీవించాలి. మనం మొదటి నుంచి ఏ అంశాలు చూసుకున్నాం అన్నది చూసుకొని ఈ కూడికను ఇంతటితో ముగించుకుందాం. మొదటిగా స్టెఫెను యొక్క జీవిత చరిత్రను అంతటినీ చూసుకున్నాం. అలాగ చూసుకున్న తర్వాత అతడు ఏ విధముగా దేవుని పోలి జీవించాడు, అలాంటి పోలికలు ఏ విధంగా కనబడుతున్నాయి అతని యందు అన్నది చూసుకుందాం. మొదటిది వచ్చేసి క్షేమాగుణము, దయ కలిగి ఏ విధంగా ఉండాలి అన్నది అతని యొద్ద నుంచి మనం తెలుసుకున్నాం. అలాగున అబద్ధం ఆడకుండా ఏ విధంగా ఉండాలన్నది కూడా అతని దగ్గర నుంచే చూసుకుందాం. అలాగున అంటే ప్రభువును పోలి ఏ విధంగా జీవించాడు స్టెఫెను అన్నది మనం చూసుకొని మన యొక్క జీవితాలను సరిచేసుకుందాం. తర్వాత మన యొక్క రెండవ పాఠంగా మనం ఏం చూస్తున్నామనంటే మన యొక్క విశ్వాస జీవితాన్ని బలహీనపరిచేవి ఏవే ఉన్నాయి, అలా అక్కడ జన సమూహాన్ని బలహీనపరిచినటివి ఏవి, అవి మన జీవితాల్లో కనపడితే మన యొక్క జీవితాల్లో కూడా అలాగున్న మనము బలహీనపరుచుకున్న వారమే అవుతాము అని చెప్పి తెలుసుకుందాం. తర్వాత మనము కొద్ది భాగాన్ని దేవుని యొక్క రాకడను గురించి తెలుసుకుందాం. అది మొత్తం అంతా సంఘటన కాదు, కానీ అది ఎలాగో చెప్పాలని అంటే, ఇప్పుడు మనం ప్రొద్దుటూరుకి వెళ్తున్నామనంటే అక్కడ మధ్యలో ఉన్న కొన్ని ఊర్లు ఉంటాయి కదా, మృదునూరు, ఎర్రగుంట్ల అని చెప్పి, అలాగున్న అక్కడక్కడ ఉన్న ఒక్కొక్క పాయింట్ మాత్రమే అది. ఆ యొక్క రాకడ మాత్రమే చాలా అంశం ఉంది. తర్వాత మనము మన యొక్క విశ్వాస జీవితాన్ని బలపరుచుకునేవి 3 చూసాం. అవి ఏంటివి? వాడుక చొప్పున దేవుని యొక్క మందిరానికి రావాలి. తర్వాత వాడుక చొప్పున బోధించే విషయంలో వాడుక చొప్పున ఉండాలి. తర్వాత ప్రార్థించే విషయంలో కూడా వాడుక చొప్పున ఉండాలని చెప్పి మనం తెలుసుకుందాం. ఈ విధముగా దేవుని పోలి నడుచుకుందాం.